సో ఏంటి సార్ అసలు నెక్స్ట్ లైనప్ ఏంటి అసలు? పైగా ఏ కంపెనీ వాడు పెట్టారు ఇప్పుడు? దిల్ రాజు డ్రీమ్స్ అంటున్నారు ఏంటి? వాట్ ఈస్ దిట్? సో మెయిన్గా నెక్స్ట్ ఆగస్ట్ నుంచి రౌడీ జనార్దన విజయ్ది అండ్ ఎల్లమ్మ బలగం డైరెక్టర్ది అండ్ దేతడి అని ఆశీష్ది 3 రెడీ అయ్యాయి. ఆగస్ట్ సెప్టెంబర్లో టేక్ ఆఫ్ చేసి 26లో మేబీ 3 కాకుండా ఇంకొక ఫిలిం ఉంటుందేమో. సో 26లో 4 రిలీజెస్ వస్తాయి. అలాగే 26లో మొదలుపెట్టే స్క్రిప్ట్లో ఒక 6 ఫైనల్ చేసాము, ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. ఓకే. ఇంక్లూడింగ్ ఈజ్ అ మార్కో డైరెక్టర్. అవన్నీ 27 అంటే అవిటి మీద ఎక్కువ ఇప్పుడు 26లో రిలీజ్ అయ్యేటి అండ్ 27లో మొదలయ్యేటి అవిటి మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం. సో ఒక మళ్ళీ ఒక వావ్ ఏమొస్తుంది అనే దానికోసం వీఆర్ వర్కింగ్. అలాగే ఏఐది డెఫినెట్గా ఏఐతో చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో ఇప్పుడు మేము ఏఐలో డెవలప్ చేసింది స్క్రిప్ట్ దగ్గర నుంచి అప్ టు ప్రమోషన్ వరకు ఇప్పుడు చేయబోతున్న సినిమాలన్నీ దాంట్లో ఫిట్ చేస్తున్నాం. దానికోసం ఇంకెక్కువ టైం తీసుకుంటున్నాం. అంటే దానివల్ల డెఫినెట్గా టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవ్వడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెరగకుండా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగితే పర్వాలేదు అంటారా? అంటే అది పెరగడం అంటే ప్లానింగ్కి ఎక్కడ మనం వేస్టేజ్ చేస్తున్నాము దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనే దానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సక్సెస్ పర్సంటేజ్ పెంచడానికి. సార్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరితో చేశారనుకుందాం. అలాంటి డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఏ పట్టుకొచ్చి మేము అలాగా కరెక్షన్స్ ఇది చెప్తే వినే పరిస్థితి ఉంటుంది అంటారు? 100%. అంటే ఎక్కడ ఇప్పుడు ఒక హీరో 200 రోజులు ఒక సినిమా చేస్తున్నాడు, అసలు అవసరం లేదు. 120, 140 డేస్ అంటే హీరోకి ఏంటి? ఎక్కువ. విల్ సేవ్ టైం. అలాగే అర్థమయ్యేలాగా ఎందుకు. అలాగే డైరెక్టర్ ఇప్పుడు స్క్రిప్ట్ దగ్గర నమ్మకపోవచ్చు. డైరెక్టర్ అనే విజన్, స్క్రిప్ట్ దగ్గర లేదు నాది కరెక్ట్. ప్రీ ప్రొడక్షన్ అన్నిటికీ యూజ్ అవుతాయి. షూటింగ్ ప్లానింగ్ 100% యూజ్ అవుతాయి. మీరు లాస్ట్ టైం మీ ప్రెస్ మీట్లో మాట అన్నారు, మీరు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఇక్కడ లేనని చెప్పి. మీరు గుర్తుంటే ఆ వీడియో పెంచి ట్రాల్ కూడా చేశారు. ఏంటి ఏమన్నా పెద్ద ప్లాన్స్ ఉన్నాయా? ఎక్కడికో వెళ్ళిపోయానంటే నా థింకింగ్ ప్రాసెస్ స్థాయి కూడా కాదు అది. అంటే ఇప్పుడు రాంగ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి ట్రోల్ చేయడానికి ఏముంది, నా స్థాయో ఇంకోటో కాదు, నేను గ్రౌండ్ లెవెలే. ఎక్కడికో అంటే ఇప్పుడు మారుతున్న దాన్ని పట్టుకొని కొత్తగా ఆలోచించడానికి ఎక్కడికో వెళ్తున్నాను. ఆలోచన పరిధి. నేను ఎక్కడికో వెళ్ళేదేముంది, ఇక్కడే ఉంటాను. సాగర్ సొసైటీలో నా ఆఫీసు, బంజారాహిల్స్లో నా ఇల్లు. నేను ఇక్కడే సినిమాలు తీస్తాను, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. పోతే థింకింగ్ మారుతున్న దాంతో ప్రకారం ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకోవడం. అలాగే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ డెఫినెట్గా ఒక కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకు ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అవుతుందని దాని మీద వర్క్ చేస్తున్నాం 1.5 year నుంచి. అండ్ టోటల్ ఇండియాలో ఉన్న ఆల్ ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేయబోతున్నాను. అది జరిగితే చాలామందికి చాలా పనులు ఈజీ అవుతాయి. సో చాలా మనీ సేవ్ అవుతుంది. అల్టిమేట్ ఏంది ఇక్కడ, కాస్ట్ సేవ్ చేసి రిజల్ట్ని పెంచాలి. పెంచినప్పుడే ప్రాఫిట్స్. కానీ సినిమా హిట్ అని ఎప్పుడు అంటాం? పెట్టిన రూపాయి తిరిగి వచ్చినప్పుడు, తిరిగి వచ్చి కొంచెం ప్రాఫిట్ అమ్మ హిట్ అంటాం. సో అది ఎలా అనే దాని మీద ఎక్కువ ఈ దిల్ రాజు డ్రీమ్స్ కానీ లార్విన్ ఏఐ కానీ పనిచేస్తుంది. వెరీ నైస్ టాకింగ్ టు యూ రాజు గారు. ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉంటారు మీరు ఎప్పుడు చూసినా. అండ్ ఏంటంటే మీలాంటి ప్రొడ్యూసర్లు సస్టైన్ అయితే మీరు ఇందాక అన్నట్టు సంవత్సరానికి 4-5 సినిమాలు రన్నింగ్లో ఉంటే ఇండస్ట్రీ కూడా రన్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తమ్ముడు పెద్ద హిట్ కొట్టాలి. అక్కడి నుంచి బ్యాడ్ ఫేజ్ అంతా అయిపోయి ఇప్పుడు ఇక్కడ బ్యాడ్ ఏం లేదు, ఇదే రోలర్ కోస్ట్. ఇది స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, దాటాలి, మళ్ళీ స్పీడ్ పెంచాలి. ఎప్పుడో 2016లోనే ఎప్పుడో మీకు గోల్డెన్ ఇయర్ నడిచింది, 17. అలాంటి గోల్డెన్ ఇయర్స్ మరిన్ని వస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. థియేటర్స్ ఇష్యూ అన్ని సాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుంటే అమ్మాయి చేసుకుంటే టైం ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.